మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హరే కృష్ణ అండి ఆత్మబంధులకు. ఈ మధ్యలో నేను ఒక డ్రాయర్ వేసుకోకూడదు, మన ఇండియన్ యంగ్స్టర్స్కు అంటే యూత్కు డ్రాయర్ వేసుకోవద్దు అనేటువంటి ఒక వీడియో చాలా వైరల్ చేశారండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా యూత్కు చాలా ధన్యవాదాలు. వారికి బాగా నచ్చింది. యాక్చువల్గా మన ఇండియన్ క్లైమేట్ ఏదైతే వెదర్ ఉందో వాటికి మన యొక్క దుస్తుల యొక్క ధారణ కూడా చాలా ఇంపార్టెంట్. అది బాగా మీ అందరికి రీచ్ అయింది, అందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకున్నామండి. అదేంటంటే వంట నూనెలు ఏది వాడితే బెస్ట్ అని చెప్పి చాలామంది ఒక డౌట్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా మన దేశంలో 3 కాలాలు ఉంటాయండి. ఒకటి ఎండాకాలము, వానాకాలము, చలికాలం. ఇప్పుడు చలికాలం నడుస్తుంది కదా. సో మనం ఏ కాలంకి ఆ కాలం నూనెలు వాడుకోవాలండి. అయితే మన దేశంలో ముఖ్యంగా వంట నూనెలో చాలా శ్రేష్టమైంది వంటాముదం అని ఉండే అండి, క్యాస్టర్ ఆయిల్. సో వంటాముదము అంటే ఆముదాలు ఉంటాయి కదా, క్యాస్టర్ సీడ్స్ను బాగా కొంచెము అంటే దంచి దాన్ని వేడి చేస్తారనమాట. వేడి చేసి కొంచెం ఉడకబెడతారు, దాని నుంచి ఆయిల్ వస్తుంది. దాన్ని వంటాముదం అని చాలా ఫేమస్ ఉండే. సో ఇప్పుడు ఆ క్యాస్టర్ ఆయిల్ వెళ్ళిపోయింది మన దేశంలో, సరిగా ఎవరు వాడట్లా. అన్నిటికంటే ది బెస్ట్, మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ వంటాముదం రెండవ నూనె. మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ గురించి చెప్తాను. అదేంటంటే తెలంగాణ మరియు ఆంధ్రాకు ఎక్కువగా పల్లి నూనె చాలా సూట్ అవుతుందండి. పల్లి నూనెను మించినటువంటి నూనె లేదు. కానీ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో నూనెల గురించి, ఖచ్చితంగా మీరు దగ్గర ఉండి ఆ శ్రేష్టమైనటువంటి గింజలను సేకరించి స్లోగా రొటేట్ అవుతున్నటువంటి గానుగలలో, ఈ మధ్యలో ఎలక్ట్రికల్ గానుగలు వచ్చినాయి కదా, చెక్క గానుగ నూనెలు అంటారు, వాటిని దగ్గరుండి పట్టించుకోండి. ఇది ఇంపార్టెంట్. అది అన్ఫిల్టర్డ్ అయి ఉండాలి. అంటే డైరెక్ట్గా మనము ఆయిల్ను తీసుకుంటే చాలా శ్రేష్టం. ఇది పల్లి నూనె. ఈ పల్లి నూనె కొంచెం వాసన వస్తుంది, పొంగుతుంది. ఓసారి మనం చేసేటువంటి ఏదైనా స్నాక్స్ చేస్తే తొందరగా పొంగుతుంది అనుకుంటే ది బెస్ట్ ఈ చలికాలంలో మాత్రం నువ్వుల నూనె అండి. నువ్వుల నూనెలో చాలా శ్రేష్టమైనటువంటి విటమిన్ డి అండ్ కాల్షియానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ మన శరీరంలో చాలా ఉపయోగపడతాయి. అంటే ఎవరికైతే విటమిన్ డి తగ్గిందో వాళ్ళు నువ్వుల నూనె తీసుకుంటే చాలా మంచిది. ఇంకా నువ్వుల నూనె యొక్క శ్రేష్టత, ఎప్పుడైనా ఆయుర్వేదంలో తైలం అని చెప్తాడు. అంటే ఏదైనా తైలం, అంటే క్షీరబల తైలం, ఇలా ఎన్నో రకాల తైలాలు చెప్తాడండి. అన్ని తైలాలకు ఏకైక మార్గం ఏంటంటే నువ్వుల నూనెతోటి చేయమంటాడు. సో నువ్వుల నూనె ఎక్స్టర్నల్గా పనికొస్తుంది, ఇంటర్నల్గా పనికొస్తుంది. అంటే స్నానం చేస్తున్నప్పుడు మనం చెవులలో అంటే నువ్వుల నూనె వేస్తాం. చిన్నపిల్లలకు మసాజ్ చేసేటప్పుడు ముక్కులో 2-3 చుక్కల నూనె, చెవులో కూడా 2-3 చుక్కల నూనె వేయడం మనం చూడవచ్చు. అట్లాగే మనం కూడా రోజు ఒక 2-3 చుక్కల నూనె, ఏది నువ్వుల నూనె ఇటు అటు 2 ముక్కులు, మరి 2 చెవుల నూనె వేసుకోవచ్చు. ఇది మనం కామన్గా మన దేశంలో ఇది అలవాటు అండి. కాకపోతే ఒకటి ఏంటంటే, ఎవరైనా చెవు డ్రమ్ము పగిలిన వాళ్ళు ఉంటే మాత్రం చెవుల నూనె వేసుకోకండి. మైస్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీడే నైట్. మీరు ఎప్పుడైతే నువ్వుల నూనెను బాగా మంచిగా రాసుకొని మర్దన చేసుకుంటారో మీకు మీ శరీరంలో డ్రైనెస్ తగ్గుతుంది. మరియు నువ్వుల నూనె అబ్జర్వ్ అయ్యి చర్మం నిగారింపు బాగా వస్తుంది. చర్మం చాలా చర్మిలంగా అంటారు. అంటే చర్మిలంగా అంటే చాలా నిగనిగలాడుతూ బాగా పోషణ, చర్మానికి మృత కణాలు పోయి చాలా చాలా అందంగా తయారవుతుంది చర్మం. అది ఎవరి స్కిన్ అయినా కూడా, అంటే డార్క్ స్కిన్ కావచ్చు, లైట్ స్కిన్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా నువ్వుల నూనెతోటి ఎక్స్టర్నల్గా మసాజ్ చేసుకోండి. ఎందుకంటే నువ్వుల నూనె ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం వంట నూనెలో మనం 2 చెప్పుకున్నాం. ఒకటి పల్లి నూనె చెప్పుకున్నాం, రెండోది వచ్చేసి నువ్వుల నూనె. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇస్ ద కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో అమేజింగ్ ఏంటంటే మోనో లారిక్ యాసిడ్ అని చెప్పి దాంట్లో శ్రేష్టమైనటువంటి లారిక్ యాసిడ్ తత్వం ఉంటుంది. ఈ మోనో లారిక్ యాసిడ్ ఇది ప్రపంచంలో దేంట్లో దొరకదు మనకు. సో లారిక్ యాసిడ్ దొరుకుతుంది కానీ మోనో లారిక్ యాసిడ్ దొరకదండి. కాబట్టి కొబ్బరి నూనె చాలా శ్రేష్టమైనటువంటి వంట నూనె. ఎవరైనా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ది బెస్ట్ నూనె. అయితే అన్నిటికంటే ఇంకా బెస్ట్ వంట నూనె ఏంటంటే దేశవాళీ ఆవు యొక్క నెయ్యి అండి. దేశవాళీ ఆవు యొక్క నెయ్యిని వంటలో వాడడాన్ని మించినది ఈ ప్రపంచంలోనే లేదు. సో మన నెయ్యి అంటే మీరు ఏదో అనుకోవద్దు, ఘీ అంటాము. ఈ ఘీ అనే పదము గూగుల్లో కానీ మిగతా సెర్చ్ ఇంజన్లలో దొరకదు. వాళ్ళు క్లారిఫైడ్ బటర్ అని చెప్తారు, కానీ ఘీ అంటే పాలను తోడుపెట్టి పెరుగు మీగడ తీసి దాన్ని చిలికి వెన్న తీసి ఆ వెన్నను కాస్తే వచ్చేదే ఘీ. అది మాత్రమే ఘీ. అంటే పాలను చిలికి వచ్చిన క్రీమును వేడి చేస్తే ఘీ అనొద్దండి. దాన్ని ఖచ్చితంగా క్లారిఫైడ్ బటర్ అంటారు.
సో మనము ఇవి కాకుండా ఇంకేమేమి నూనెలు వాడవచ్చు? ఇప్ప నూనె వాడుకోవచ్చు అండి. ఎవరైనా అప్పుడప్పుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఇప్ప నూనె కూడా వంటల్లో వాడచ్చు. ఎందుకంటే ఆదివాసులు ఇంత స్ట్రాంగ్గా బాగా గుట్టలు ఎక్కి దిగడానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్నెస్ ఆదివాసీలకు ఇప్ప నూనెతో వస్తుంది. వాళ్ళు ఇప్ప నూనె కూడా మామూలుగా మనకు ప్యూర్ది ఇప్ప నూనె దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే మనకు అల్సీ అంటాం కదా, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా చాలా శ్రేష్టమైనది. అప్పుడప్పుడు ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా వెర్రి నువ్వుల నూనె అని కూడా దొరుకుతుంది, ఇది అప్పుడప్పుడు వాడండి. ఇవన్నీ ఏంటంటే మెడికేటెడ్ ఆయిల్స్, మనకు కావాల్సినటువంటి పోషక తత్వాలు రెగ్యులర్గా వస్తాయి, మరియు మనకు బోర్ కొట్టకుండా ఎప్పటికీ అదే టేస్ట్ కాకుండా చేయొచ్చు. దీంట్లో చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. సో అన్నిటికంటే ది బెస్ట్ మనకు పల్లి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, మరియు మిగతా ఇప్పుడు నేను చెప్పాను కదా అల్సీ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్ అంటాం, అవిసె నూనె అంటాం. వీటితో పాటు ఇంకా ది బెస్ట్ కుసుమ నూనె. తెలంగాణలో మంచి ప్రధానమైనటువంటి పంట కుసుమ నూనె కూడా. సో కుసుమ నూనె అయితే ఆల్ సీజన్లో వాడుకోవచ్చు. కొబ్బరి నూనె కొంచెం చలికాలంలో కొంతమందికి జలుబు రావడానికి అవకాశం ఉంది. నెమ్ము ఉన్న వాళ్ళు, ఆ దమ్ము ఉన్న వాళ్ళు, కొంచెం దగ్గు దమ్ము, లంగ్స్ కొంచెం పూర్గా కండిషన్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు కొబ్బరి నూనె కొంచెం అంటే జలుబు చేస్తుంది. కానీ మిగతా అందరికీ కొబ్బరి నూనె చాలా శ్రేష్టం. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా కుసుమ నూనె అన్ని సీజన్లలో అందరికీ పనికి వస్తుంది. హరే కృష్ణ.